అతిక్రమించి నందికి నమస్కారం చెయ్యకుండా వెళ్ళి నమస్కరించాడు అనుకోండి, దాని వలన దోషం వస్తుంది. అందుకే ముందు నందిని ప్రార్థన చేసి తరువాత ఆయన శృంగముల మధ్యలోంచి చూడాలి. ప్రదోష వేళ దాటిపోయి కవచం పెట్టేస్తే, అంటే శివలింగం కనపడకుండా శివుని యొక్క మూర్తి ఏ ఇత్తడిదో రాగిదో వెండిదో బంగారందో తొడిగేస్తారు. అలా తొడిగేస్తే నంది శృంగముల మధ్యలోంచి చూడక్కర్లేదు. లింగాన్ని చూస్తే మాత్రం నంది యొక్క శృంగముల మధ్యలోంచి మాత్రమే చూడాలి. అది పరమశివుడు నందీశ్వరుడికి ఇచ్చినటువంటి వరం. వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ముందు ఆదివరాహస్వామి దర్శనం ఎలా చెయ్యాలో అలా నందీశ్వరుని యొక్క శృంగముల మధ్యలోంచి మాత్రమే శివలింగాన్ని దర్శనం చెయ్యాలి. నంది పట్ల అపచారం చేస్తే పరమశివుడికి ఆగ్రహం వస్తుంది. నంది పట్ల పరమ భక్తితో వినమ్రతతో ప్రవర్తించాలి.